ఇది వరి యొక్క తృణయం. దీంతో ఏవైతే ప్రాప్తిస్తాయో వాటిని మనుషులు తింటారు. మరి ఇదేంటి? ఇది ఏంటంటే అడవి గడ్డి. ఈ అడవి గడ్డి ఈ తృణానికి సమీపంలో పెరిగితే ఏమవుతుందో ఆలోచించారా? అక్కడ వరి ఉత్పన్నమవుతుందా? ఆ వరి పెరిగి వాటిని మనం తింటామా? అస్సలు కాదు. ఈ అడవి గడ్డి ఈ తృణయాన్ని నాశనం చేసేస్తుంది. ఇది స్వయంగా జీవిస్తుంది. ఈరోజు నేర్చుకునే పాఠం ఇదే. ప్రపంచంలో ఒకవేళ మీరు మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటే, మంచి కార్యాలు చేయాలనుకుంటే, సేవ చేయాలనుకుంటే, దానికోసం మీరు అడవి గడ్డి లాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి దుష్ప్రవర్తనతో, మిథ్యతో నిండి ఉంటాడు. అతని దుష్ట వ్యవహారాలు, అందులో చాలా దుర్గుణాలు ఉంటాయి. ఇది మంచిది కాదు. ఆ వ్యక్తి యొక్క చరిత్ర అత్యంత దుర్మార్గంగా ఉంటుంది. ఇది మంచి వ్యక్తి చరిత్రని నాశనం చేసేస్తుంది, లేదంటే తనలో కలుపుకొని చెడ్డగా మార్చేస్తుంది. ఒకవేళ మీరు మంచి మార్గంలో వెళ్ళాలి అనుకుంటే, ఈ ప్రపంచం కోసం ఏదైనా శుభకార్యాలు చేయాలనుకుంటే, ఆ సాంగత్యంలోనే ఉండండి. ఆ సాంగత్యం జ్ఞాని అయి ఉండాలి. తనలో చాలా సద్గుణాలుంటాయి. ప్రతిరోజు తన నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు. అలాంటి వ్యక్తులతో మీ జీవితాన్ని గడపండి. దుర్మార్గులకు దూరంగా ఉండండి. అప్పుడే మన మనసు సంతోషంగా చెప్తుంది, రాధాకృష్ణ.